teaching some basic concepts regarding the language. Before going to Python language, we need some basic things like what is compiler, what is interpreter, like this. Before what is compiler means, compiler is a కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే కంపైలర్ అనేది ఏంటంటే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ద ట్రాన్స్లేట్ కోడ్. మెయిన్ కంపైలర్ ఏంటి యూజ్ చేస్తామంటే మన సోర్స్ కోడ్ని మిషన్కి ట్రాన్స్లేట్ కోసం యూజ్ చేస్తాం. ట్రాన్స్లేట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా తిన్నప్పుడు మన లివర్ ఏం చేస్తుందంటే దాన్ని డైజెషన్ సిస్టమ్ చేస్తుంది అనమాట. ఎలా చేస్తుందో సేమ్ కంపైలర్ కూడా అలానే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఒక ట్రాన్స్లేటర్గా యూజ్ అవుతుంది. ఆ కోడ్ని మనం ఎలా డివైడ్ చేశారంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమంటే సి అవ్వచ్చు, జావా అవ్వచ్చు, .NET ఇవన్నీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తాయి. లో లెవెల్ లాంగ్వేజ్ ఏమంటామంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే బైనరీ ఫార్మెట్ అనమాట, 0 or 1. ఇది ఎలా ప్రాసెస్ అవుతుంది? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ డయాగ్రామ్. For example, I will write code in C language. Main. Hello, Sriram. Hello. Screen. Yeah, screen already visible andi. But it is not visible for me. What about you, students? Is it visible for all of you? Hello. Yes. I don't know, Sriram Garu, whether it is visible for them or not, but it is not visible for me. Yes, ma'am. It's visible, ma'am. Visible, ma'am. Okay. You can proceed, Sriram Garu. It might be my problem. You can proceed. Thank you. Okay, we will write simple code in C language. Main function. Right. Print. Right. Hello. This is our source code. Right. Next, we will take one circle diagram. To write compiler. Hello. Hello. One second, I will show one diagram. Sriram Garu, your voice is not clear. Right now, madam. Hello. I think it is okay now. What about you, Ankit? Is it okay for you? Yeah, it is fine. Okay, Sriram Garu, you can continue. Sorry for the disturbance. Okay. Okay, thank you. See, I will explain this diagram.
first figure is our source code, right? Write any language or like C language or Java language or Python language. Any language you write the code, right? ఈ కోడ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఈ కోడ్ మనకి కంపైలర్ తీసుకుంటుంది అనమాట. ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే మెయిన్ పర్పస్ ఏంటంటే మన సోర్స్ కోడ్ లో సింటాక్స్ సర్వీస్ ఉన్నాయా, కంపైలర్ సెంటర్ ఉన్నాయా అనేది ఈ కంపైలర్ చేస్తుంది అనమాట. కంపైల్ చేసిన తర్వాత ఇది ఏంటంటే మిషన్ ఇది కంప్యూటర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ కంపైలర్ ఏం చేస్తుంది ఇచ్చిన సోర్స్ కోడ్ ని కన్వర్ట్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్ అనమాట. అంటే బైనరీ ఫార్మెట్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఈ ఫిగర్ కి నేను ఒక సి లాంగ్వేజ్ లో కోడ్ రాస్తాను. Hello. Sorry, students. I think he has something issue. Just give me a moment. I'll get back to you. Hello. 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 Sriram Garu, please raise your hand. I'll give you presenter. You already raised her hand, but Okay.
Yeah, it is okay now. You can proceed. Okay. రైట్. ఈ కంపైలర్ మనకి మెయిన్ ప్రాసెస్ ఏంటంటే మన ఇచ్చిన సోర్స్ కోడ్ ని కన్వర్టెడ్ ఇంటూ ఏ మిషన్ కోడ్ అన్నమాట. అంటే ట్రాన్స్లేటర్ లాగా వర్క్ చేస్తుంది అనమాట కంపైలర్. దీంట్లో మనం ఎప్పుడైతే కోడ్ రన్ చేస్తున్నామో చేసినప్పుడు ఫస్ట్ మనకి ఇది ఏమవుతుందంటే డాట్ అవుట్సెట్ ఆఫ్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ క్లాస్ ఫైల్ ఎవరు తీసుకుంటారు అంటే కంపైలర్స్ తీసుకుంటాయి. అది మనకి నాట్ అండర్స్టాండబుల్ క్లాస్ ఫైల్. ఎప్పుడైతే క్లాస్ కన్వర్ట్ అయిన తర్వాత దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, డాట్ ఆల్ట్ ఆర్ అని టైప్ చేసినప్పుడు మనకి డాట్ ఈఎక్స్ ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అప్పుడు మన ప్రోగ్రామ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. సో చూడండి, రన్ కంపైల్ చేస్తున్నాను. We got some error. What is the error? Function princess should have a prototype. Function should have a return value. అంటే ఈ కంపైలర్ మెయిన్ థింగ్ ఏంటంటే మన ఇచ్చిన సోర్స్ కోడ్ లో ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా, లేదంటే ప్రీ డిఫైన్ ఎర్రర్స్ ఉన్నాయా అనేది ఈ కంపైలర్ చెప్తాను అనమాట. దానికోసం మనం కంపైలర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ క్లియర్ కాన్సెప్ట్ కంపైలర్. రైట్. సి వన్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్ రాశాను. లైక్ ఎలా అంటే ఫైల్స్ కోడ్ ఇన్ సి లాంగ్వేజ్. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే యాష్ ఇంక్లూడ్ ఎస్టీవై డాట్ హెచ్ అనేవి ఏంటంటే ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్స్ అంటాం. యాష్ నథింగ్ బట్ ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్. ఎస్టీడిఐఓ మీన్స్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. మనం ఎప్పుడైతే ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఏదైనా అప్లికేషన్ రన్ చేసినప్పుడు మనకి ప్రీ డిఫైన్ ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాలేషన్ అవుతాయండి. దాంట్లో ఎస్టీడిఓ అనేది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. మనకి సీలో ఏ టెక్నాలజీలోకైనా మన ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. సీలో ఇన్పుట్ ఫంక్షన్ ఏంటంటే ప్రింట్ఎఫ్. ఈ ప్రింట్ఎఫ్ అనేది ఏంటంటే ప్రీ డిఫైన్ ఫంక్షన్ అనమాట. ఈ ప్రింట్ఎఫ్ లో మనం ఏదైతే కంటెంట్ డిస్ప్లే చేస్తాం, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్. ఈ ప్రింట్ఎఫ్ అనేది ఏంటంటే ప్రీ డిఫైన్ ఫంక్షన్ అనమాట. దాంట్లో మనం ఏదైతే కంటెంట్ ఇస్తామో ఆ కంటెంట్ అనేది డిస్ప్లే చేస్తాం. ఇది చూడండి, ఇక్కడ నాకు వార్నింగ్ వచ్చింది. వార్నింగ్ ఎర్రర్. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ నేను గెట్ సిహెచ్ అనే ఫంక్షన్ రాశాను. ఈ గెట్ క్యార్ దేంట్లో ప్యాకేజ్ లో ఉంటుందంటే సిఎల్ఆర్ అని గెట్ క్యార్ అంటే గెట్ క్యార్ అనే ఫంక్షన్ బిట్ చేశాను కాబట్టి ఇక్కడ వార్నింగ్ అనేది వచ్చింది. చూడండి, లైన్స్ కంపైల్ అయ్యింది కానీ ఒక వార్నింగ్ ఎర్రర్. దానికోసం మనం ఈ కంపైలర్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. క్లియర్? కంపైలర్ కాన్సెప్ట్ క్లియర్? కంపైలర్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిజైన్ ఈజీలీ అండర్స్టాండబుల్ ఇన్ ద హ్యూమన్. అంటే ఈ హై లెవెల్ లాంగ్వేజ్ ఎవరు అండర్స్టాండబుల్ చేస్తారంటే హ్యూమన్స్ అనమాట. అంటే లైక్ డెవలపర్ ఆర్ ప్రోగ్రామర్. వీళ్ళు ఈ హై లెవెల్ లాంగ్వేజ్ ని మనం అండర్స్టాండబుల్ చేస్తాం. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే క్యారెక్టరైజ్ విత్ ద అబ్స్ట్రాక్షన్ ఫ్రమ్ ద డీటెయిల్స్ అండ్ ఇన్ ద హార్డ్వేర్ అండ్ ఆపరేషన్. హై లెవెల్ లాంగ్వేజ్ లో మనం ఏదైతే ఉంటాయంటే క్యారెక్టరైజ్డ్ అబ్స్ట్రాక్షన్. అంటే అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా అబ్స్ట్రాక్షన్స్. అంటే అబ్స్ట్రాక్షన్ అంటే మనం ఏం చేస్తున్నాం ప్రాజెక్ట్ అనేది దాన్ని అబ్స్ట్రాక్షన్. యూజింగ్ హార్డ్వేర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. మనకి యాక్చువల్గా 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏంటివి, చిప్స్ కానీ వాటిని హార్డ్వేర్. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే విండోస్. విండోస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్.
ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మన ఎంటైర్ ఫంక్షనల్ టీమ్తో based on operating system basis మాత్రమే రన్ అవుతుంది. Without any operating system, we can't do any operation in the computer. This is high level language. Next, low level language. Low level language అనేది సేమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీంట్లో మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తామంటే క్లోజర్ అబ్స్ట్రాక్షన్, హార్డ్వేర్, ఆల్సో అబౌట్ డైరెక్ట్ కంట్రోల్, కంప్యూటర్ రిసోర్సెస్. ఇది హై లెవెల్ లాంగ్వేజ్ క్లియర్ అంటే there is no pre-process in Python. There will be no pre-process. Can you tell me same process how it is working? Okay, sure అండి. Open ideally. Right. నేను ఒక కోడ్ రాస్తాను చూడండి. ప్రింట్ అని రాస్తున్నాను. ఇన్ఫిజిల్ అని రాస్తున్నాను. దీన్ని సేవ్ చేస్తాను చూడండి. ఇది ఎలా సేవ్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్ డెస్క్టాప్ ఫర్ ఎగ్జాంపుల్ డే డాట్ పీవై ఈ కోడ్ రాస్తుందండి. ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆల్ట్ ఆర్ చూడండి, ఇక్కడ వచ్చింది లిస్టింగ్ సెల్ ప్రింట్ టు హ్యావ్ బీన్ ప్రింట్. అంటే ఈ వార్నింగ్ తీసుకుంటాయంటే ఇంటర్ప్రిటర్ రిజిస్టర్ కాబట్టి పైథాన్లో ఇంటర్ప్రిటర్స్లో మనకి వార్నింగ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనకి ఏం ఎర్రర్ వచ్చింది, లిస్టింగ్ పెరాన్సిస్ కాల్ ఏ ప్రింట్ డ్యూ మీన్ బై ప్రింట్. అంటే ఇక్కడ నేను ఏం మిస్ చేశాను, పెరాన్సిస్ అనేది మిస్ చేశాను. హలో ఇన్ఫిజిల్ క్లియర్. మేఘన కాన్సెప్ట్ ఇక్కడ చూడండి, ఒక డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఈవెన్ అండర్స్టాండబుల్ కోడ్స్ ఏమేమి ఉన్నాయంటే సి అవ్వచ్చు, సి ప్లస్ జావా అవ్వచ్చు. దీన్ని మనం ఏమంటామంటే సోర్స్ కోడ్. మనం ఏ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాం అనేది కోడ్ దాన్ని ఏమంటామంటే సోర్స్ కోడ్ అంటాం. అంటే డెవలపింగ్ ఎనీ లాంగ్వేజ్ దాన్ని సోర్స్ కోడ్ అంటాం. మధ్యలో చూడండి కంపైలర్ ఉంది. ఈ కంపైలర్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఫైండింగ్ సింటాక్స్ ఎర్రర్స్. ఇందాక నేను పైథాన్ కోడ్ రన్ చేసినప్పుడు వార్నింగ్ వచ్చిందంటే అక్కడ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ రెండు ఒకటే. కాకపోతే సి లాంగ్వేజ్ లో కంపైలర్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఫైల్ ఉంటుంది. పైథాన్లో ఏంటంటే ఓన్లీ ఎగ్జిక్యూట్ డాట్ ఎక్స్ ఫైల్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ప్రాంప్ట్ ఎలా వస్తుందో బోత్ ఎర్రర్స్ కన్వర్ట్. నెక్స్ట్ మిషన్ అండర్స్టాండబుల్ కోడ్. ఎప్పుడైతే మనం కంపైల్ చేస్తామో ఫస్ట్ డాట్ ఆబ్జెక్ట్ ఫైల్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈ ఆబ్జెక్ట్ ఫైల్ దేనికి వస్తాయంటే కంపైలర్ తీసుకుంటుంది. ఎప్పుడైతే డాట్ ఆర్ ఆల్ డాట్ చేస్తామో డాట్ ఎక్స్ ఫైల్ ఎగ్జిక్యూట్ క్రియేట్ అవుతాయి. అది మిషన్ కోడ్. ఇది మిషన్ కోడ్ అంటే బైనరీ ఫార్మ్ 0 or 1. This is the compiler concept. Any doubts in compiler? No. Students, any doubts in compiler concept? Okay, thank you. Concept is interpreter. మనం పైథాన్లో ఇంటర్ప్రిటర్ అంటాము. ఈ లాంగ్వేజ్ లో కానీ వాటిని కంపైల్ చేస్తాం. Interpreter is another type of language translated using computer unlike compiler. అంటే ఇంటర్ప్రిటర్ ఏం చేస్తే ఇచ్చిన కోడ్ ని
ట్రాన్స్లేట్ యూజింగ్ ఓన్లీ కంపైలర్. కంపైలర్ ఎలా అయితే వర్క్ చేస్తుందో ఇంటర్ప్రిటర్ కూడా అలానే వర్క్ చేస్తుంది. కానీ కంపైలర్కి ఇంటర్వ్యూ డిఫరెన్స్ ఏంటంటే కంపైలర్ ఎట్ ఏ టైం కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంటర్ప్రిటర్ వచ్చేసి లైన్ బై లైన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. విచ్ ట్రాన్స్లేట్ ఎంటైర్ సోర్స్ కోడ్ ఇంటూ ఏ కోడ్ ఆర్ బైట్ కోడ్. అంటే ఇచ్చిన సోర్స్ కోడ్ లాంగ్వేజ్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే మిషన్ కోడ్ అంటే బైనరీ ఫార్మ్ కానీ బైట్ కోడ్ ఫార్మెట్ లో మనం స్టోర్ అవుతుంది. ఇంటర్ప్రిట్ ట్రాన్స్లేట్ సోర్స్ కోడ్ లైన్ బై లైన్ ఇదిగోండి. ఇంటర్ప్రిటింగ్ ఏంటంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంటర్ప్రిటింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఫిగర్ చూడండి. ఇక్కడ పైథాన్ సోర్స్ కోడ్ అవుతుంది. ఫస్ట్ దాన్ని దేనికి ఇచ్చాము హ్యారో మార్క్, కంపైలర్కి ఇచ్చాము. కంపైలర్ ఏంటి మెయిన్ పర్పస్, మన సింటాక్స్ కానీ ఏదైనా ఎర్రర్స్ కానీ ఉన్నాయనేది కంపైల్ చేస్తుంది. ఆ కంపైలర్ మనం బైట్ కోడ్ అంటే మిషన్ కోడ్నే మనం ఏమంటామంటే బైట్ కోడ్ అంటాం. ఆ బైట్ కోడ్ నుంచి ఇది ఎక్కడ కనెక్షన్ ఉంది, వర్చువల్ మిషన్. మనకి చూడండి ఒకసారి క్రోమ్ ఓపెన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఈ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ వర్చువల్ మిషన్, జావా వర్చువల్ మిషన్ లాంగ్వేజ్. దాన్ని ఏమంటారంటే క్లాస్ లోడర్ అంటారు. దాంట్లో మనకి జేవిఎం మెమరీ అని ఒకటి ఉంటుంది. జేవిఎం ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎప్పుడైతే జావా కోడ్ని జావా కంపైల్ చేస్తాం అప్పుడు జేవిఎం మెమరీలో మెథడ్ ఏరియా, హీప్, జావా లాంగ్వేజ్ స్టాక్, రిజిస్టర్స్ అంటే మన ప్రోగ్రామ్స్ అన్ని ఎప్పుడు ఫస్ట్ వెళ్ళొస్తే పీసీ ప్రోగ్రామ్ కౌంటర్కి వెళ్తుందండి. ఆ కౌంటర్ ఏం చేస్తుందంటే 0 1s లో మన పీసీ ఉంటుంది. నెక్స్ట్ నెగిటివ్ మెథడ్ స్టాక్స్ ఫైనల్గా దేనికి అవుతుందంటే ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇది జేవిఎం ఎలా వర్క్ అవుతుందంటే గో ఫర్ నోట్ ప్యాడ్. నేను ఒక జావా కోడ్ రాస్తాను. మెయిన్ అనే క్లాస్ తీసుకుంటాం. జావాలో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మెయిన్ క్లాస్ లో పబ్లిక్ స్టాటిక్ void main string args. క్లాస్ మెయిన్. క్లాస్ అనేది ఏంటంటే ప్రీ డిఫైన్ కీవర్డ్, మెయిన్ అనేది క్లాస్ నేమ్. దీన్ని ఏమంటారంటే ఓపెన్ పెరాన్సిస్ అంటాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఎందుకు రాస్తాం? పబ్లిక్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మెయిన్ ఫంక్షన్ పబ్లిక్ రాసామో ఈ కోడ్ ఎనీవన్ యాక్సెస్ అనమాట. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే జావాలో ఏం చేస్తుంటే జేవిఎం కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడైతే స్టాటిక్ డిఫైన్ చేస్తామో అక్కడి నుంచి మన ప్రోగ్రామ్ అనేది వాయిడ్ మెయిన్. వాయిడ్ అనేది ఒక ప్రోటోటైప్ మెయిన్. స్ట్రింగ్ ఏఆర్జిఎస్ ఎందుకు స్ట్రింగ్ ఏఆర్జిఎస్ రాస్తామంటే జావా కోడ్ మొత్తం మనం కమాండ్ ప్రాంప్ట్స్ లో రాస్తాం. స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ ఏఆర్జిఎస్ అంటే ఆర్గ్యుమెంట్స్ అనమాట. మనం జావాలో ఏదైనా డిస్ప్లే అవ్వాలంటే అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో ఇన్ఫినిల్ ఈ కోడ్ ని నేను సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేయాలి? ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్ download. It is the file name main dot java. అంటే సి అయితే డాట్ సిలో సేవ్ చేస్తాం, పైథాన్ అంటే డాట్ పై డాట్ సి డాట్ జావా అంటే ఏ టెక్నాలజీ అయినా ఎక్కించుతాం. డాట్ జావా సేవ్. ఈ కోడ్ అనేది సేవ్ అయిపోయింది. దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి?
ఇది సేవ్ చేయాలి ఫస్ట్. పాత్ సిఎండి జావా సి అనే కమాండ్ యూస్ చేస్తాం. జావా సి అంటే జావా ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవున మెయిన్ జావా. ఎందుకు ఎర్రర్ వస్తే దాంట్లో జావా అనేది లేదు కాబట్టి ఎర్రర్ జావా సి. అంటే మన సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేస్తే మాత్రమే ఈ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్? ఇంటర్వ్యూట్ అంత అర్థమైందంటే ఇంటర్వ్యూట్ కాన్సెప్ట్ అర్థమైందండి. ఇదిగో ఓకే. ఇది ఇంటర్ప్రిటర్ నేచర్ అనమాట. ఇప్పుడు సోర్స్ కోడ్ అంటే ఎందుకు చూడండి. సోర్స్ కోడ్ హ్యూమన్ రీడబుల్ స్టేట్. అంటే సోర్స్ కోడ్ ఏమంటాం, ఎవరైతే హ్యూమన్స్ అవ్వచ్చు, డెవలపర్ అవ్వచ్చు, ఇన్స్ట్రక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్ట్రక్షన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రోబో తీసుకోండి. రోబోలో మనం ఏం చేస్తాం, ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ ఫంక్షనాలిటీ అనేది వర్క్ అవుతుంది. అలానే మనం ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలనుకోండి, మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తామో, కమాండ్స్ ఇస్తామో ఆ రకంగా ఆ సాఫ్ట్వేర్ అనేది ఇంప్లిమెంట్ అవుతా. దాన్ని స్టేట్మెంట్ రిటర్న్ ఇన్ ది ప్రోగ్రామర్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే సోర్స్ కోడ్ అంటే ఏంటంటే ప్రోగ్రామర్స్ కావచ్చు, ఆ డెవలపర్ కోర్స్ దాన్ని ఏమంటామంటే ఇన్స్ట్రక్షన్. ఇన్స్ట్రక్షన్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే చూడండి, క్యాలిక్యులేటర్ ఒకటి ఓపెన్ చేస్తాను. రైట్, ఇప్పుడు నేను ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలి. ఎలా చేయాలి, నాకు 7 + 12 ఏమైంది, 19 వచ్చింది. అంటే మనం ఏమి ఇచ్చాం ఇక్కడ, క్యాలిక్యులేటర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అంటే ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే ఆ ఆపరేషన్ మనం ఇన్స్ట్రక్షన్. అలానే మనం ఏదైనా అప్లికేషన్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కానీ కావాలంటే మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తామో ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం అనేది అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే C = A + B అనేది నా ఇన్స్ట్రక్షన్. అంటే ఇక్కడ ఏంటి, సమ్ ఆఫ్ ద 4 నెంబర్స్. ఇప్పుడు మనకి ఏంటి ఇన్స్ట్రక్షన్స్, మనకి ఏమేం కావాలి ఇన్స్ట్రక్షన్స్, 2 వేరియబుల్స్ కావాలి. ఏంటి ఆ వేరియబుల్స్, A B అనేవి వేరియబుల్స్ అవుతాయి. ఇక్కడ ప్లస్ అనేది ఏంటంటే ఆపరేటర్. నాకు ఈ ఇన్స్ట్రక్షన్ అనేది పర్ఫామ్ అవ్వాలి. ఈ కోడ్ని అంటే మన క్యాలిక్యులేటర్ ఈజీగా అర్థమెటిక్ ఆపరేషన్ చేసి, అలానే మనం పైథాన్ కోడ్లో యాడ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ A = will give 4, B = 12. ఇప్పుడు ఈ C = A + B. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, ప్రాసెస్ అవుతుంది, దాన్ని అవుట్ ప్రింట్ C. దీన్ని రన్ చేయాలి, ఆల్ట్ ఆన్. 16 ఏమేమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, A = 4, B = 12. అంటే మన ప్రోగ్రామ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం, అర్థమెటిక్ ఆపరేషన్ అంటే యాడ్ ఆఫ్ 2 నెంబర్స్ని పర్ఫామ్ చేయని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అలానే మనం ఇది ఇన్స్ట్రక్షన్ ఇస్తాం అనమాట సోర్స్ కోడ్లో. ఏం చేస్తే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత మిషన్ కోడ్ అంటే బైట్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది. ఇది సోర్స్ కోడ్ అంటే. నెక్స్ట్ బైట్ కోడ్ అంటే చూడండి,
bytecode is a interpreted representation of program source code that is a compiler for interpreter. అంటే మనం ఏదైతే కోడ్ రాసినప్పుడు ఆ కోడ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఎవరు జనరేట్ చేస్తారు, కంపైలర్ అవ్వచ్చు ఆర్ ఇంటర్ప్రిటర్ జనరేట్ చేసి దాన్ని మనం ఏం చేస్తుంది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ డిజైన్ ఎగ్జిక్యూట్ ద వర్చువల్ మిషన్ డైరెక్ట్లీ బై ఫిజికల్ కంప్యూటర్ ప్రాసెస్. రైట్. ఈ బైట్ కోడ్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఇచ్చిన సోర్స్ కోడ్ ని అది దేనికి జనరేట్ చేస్తుంది, కంపైలర్స్ కి ఆర్ ఇంటర్ప్రిటర్ పాస్ చేసి ఏవైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చామో ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి అది వర్చువల్ మిషన్ కి పాస్ చేస్తాం. అప్పుడు మనం కంప్యూటర్ ప్రోగ్రామ్ గా కన్వర్ట్ చేస్తాం. బైట్ కోడ్ అంటే అది. ఇప్పుడు అర్థమైందండి సోర్స్ కోడ్ కి బైట్ కోడ్ డిఫరెన్స్. ఆర్ కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ లైబ్రరీ మాడ్యూల్స్ వర్చువల్ మిషన్ రిలేటెడ్ టు పైథాన్. ఓకే. Okay. Kamal later will explain all these things. So do you please explain library modules or virtual machine related to Python? Like virtual machine అంటే ఏంటంటే ఓన్లీ జావా రిలేటెడ్ మాత్రమే మనం విఎం క్రియేట్ చేస్తాం. పైథాన్లో ఏంటంటే ఓన్లీ ఇంటర్ప్రిటర్స్ మాత్రమే ఉంటాయండి. లైబ్రరీస్ ఏమి యూస్ చేస్తాం వర్చువల్ మిషన్ రిలేటెడ్ టు లేటర్ విల్ డిస్కస్ ఆల్ దీస్. ఇట్ మీన్స్ వర్చువల్ మిషన్ చూడండి. వర్చువల్ మిషన్ అనేది ఒక సాఫ్ట్వేర్ బేస్డ్, అంటే వర్చువల్ మిషన్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ బేస్డ్ ఆఫ్ ఫిజికల్లీ కంప్యూటర్ సిస్టమ్ ఫ్రమ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఈ వర్చువల్ మిషన్ బేసిస్ మనం ఏం చేస్తుంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని మనం రన్ చేయొచ్చు. దేనికి ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్స్ ఆర్ ఇన్స్టాల్ ద ఫిజికల్ మిషన్, అంటే ఫిజికల్ గా రన్ చేయడం కోసం వర్చువల్ మిషన్. విఎం ఆర్కిటెక్చర్ ఎప్పుడైనా చూసారా? విఎం ఆర్కిటెక్చర్ విఎం ఆర్కిటెక్చర్ చూడండి ఇలా ఉంటుంది. జేవిఎం ఆర్కిటెక్చర్ అన్న విఎం ఆర్కిటెక్చర్ అన్న ఒకటి చూడండి. జేవిఎం జావా వర్చువల్ మిషన్. చూడండి ఫస్ట్ జావా రన్ టైమ్, అంటే జావాలో ఏంటంటే ఎప్పుడైతే .exe ఫైల్ చేస్తామో అప్పుడు రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ దేనికి వస్తే మెమరీ ఏరియా ఎలొకేట్ టు జేవిఎం, అంటే మెమరీ ఎలొకేట్ చేస్తుంది. క్లాస్ ఏరియా, హీప్, స్టాక్, పీసీ రిజిస్టర్ ఇవన్నీ ఏంటంటే హీప్ స్టాక్ అంటే ఏంటంటే అవి ఒక మెమరీ ఎలొకేట్. హీప్ 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 దేనికి వాడతామంటే ఇండెక్సింగ్స్ అనమాట, ఇండెక్స్ వాల్యూస్ అనుకోవడానికి యూస్ చేస్తాం. స్టాక్ స్టాక్ ఏంటి, ఒక డేటా స్ట్రక్చర్ ఆపరేషన్ అనమాట, అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ స్టాక్ యూస్ చేస్తాం. ప్రోగ్రామ్ రిజిస్టర్, ఎప్పుడైతే మనం కోడ్ రాస్తామో ఫస్ట్ ప్రోగ్రామ్ రిజిస్టర్ అయ్యి హీప్ స్టాక్ వెళ్ళి ఫైనల్ గా మనం దేనికి ఎగ్జిక్యూట్ అవుతుంది, నావిగేట్ వద్ద ఇంటర్ఫేస్, అంటే ఫైనల్ గా మనకి జావా కోడ్ మొత్తం ఇంటర్ఫేస్ లింక్ అవుతుంది. ఇది జేవిఎం ఆర్కిటెక్చర్. Clear up to now concept? What is compiler? What is interpreter? ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఈ కాన్సెప్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్, ఆస్క్ మీ డైరెక్ట్లీ. అర్థమైందండి కంపైలర్స్ కి ఇంటర్ప్రిటర్ కి డిఫరెన్స్. ఇప్పుడు గో ఫర్ బేసిక్ పైథాన్. రైట్.
రైట్. ఇంట్రడక్షన్ టు పైథాన్. ఇందాక డిస్కస్ చేశాను. పైథాన్ అనేది ఒక హై లెవెల్ లాంగ్వేజ్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నాన్ ఫ్రమ్ సింప్లీ అండ్ రీడబిలిటీ. ఈ రెండు బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చంటే సింప్లిసిటీ అండ్ రీడబిలిటీ. అంటే What is సింప్లిసిటీ Python? అంటే Python is a high-level interpreted language. ఎవరు మళ్ళీ అగైన్ చదువుతున్నారు ఎవరండి? ఆ రెండు బేసెస్ మనం ఏం చేయొచ్చంటే సింప్లిసిటీ ఆర్ రీడబిలిటీ. సింప్లిసిటీ అంటే ఏంటంటే కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ లైక్ జావా అవ్వచ్చు ఆర్ .NET అవ్వచ్చు. అదర్ టెక్నాలజీ కన్నా పైథాన్ అనేది ఈజీగా అండర్స్టాండబుల్ చేస్తుంది. ఈ పైథాన్ లాంగ్వేజ్ ఎవరు క్రియేట్ చేశారంటే గోల్డోవన్ రోజ్. దీని పైథాన్కి యాక్చువల్గా అదర్ నేమ్ ఏంటంటే మాంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్. అంటే ఒక కామెడీ సిరీస్ నుంచి ఈ పైథాన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారండి. ఆ ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ పేరేంటి? గోల్డోవన్ రోసమ్. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? ఇన్ 1991లో ఈ పైథాన్ టెక్నాలజీ అనేది ఇంట్రడ్యూస్. ఆ పైథాన్ టెక్నాలజీ యూజ్ చేసి మనం ఏమేమి చేయొచ్చు? వెబ్ డెవలప్మెంట్, డేటా అనలిస్టిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ అండ్ మోర్. అంటే ఈ పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే వెబ్ డెవలప్మెంట్ లో కూడా మనం పైథాన్ యూజ్ చేయొచ్చు. లైక్ వెబ్ డెవలప్మెంట్ ఎంతమందికి ఐడియా ఉందండి? There major difference between them method of compilation. They have convert source like interpreter reads code by line complete. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అన్మ్యూట్ మైక్. డోంట్ టైప్ ఇన్ చాట్. హలో. హలో. నేను చెప్పిన అర్థమవుతా? యు ఆర్ ఏబుల్. ఓకే ఓకే. వెబ్ డెవలప్మెంట్ ఏంటి? అసలు వెబ్ అంటే ఏంటంటే మనకు చూసిన బ్రౌజర్. ఏదైనా బ్రౌజర్ కనెక్ట్ అంటే వెబ్ అంటాం. ఈ వెబ్ డెవలప్మెంట్ మనం ఏమేమి టెక్నాలజీ యూస్ చేస్తామంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ వెబ్ డెవలప్మెంట్లో యూస్ చేస్తాం అనమాట. వెబ్ డెవలప్మెంట్ దేనికంటే మనకు కనిపించేదంతా వెబ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమెజాన్ తీసుకుంటాం. ఇదంతా ఒక వెబ్సైట్ అండి. ఆ వెబ్సైట్లో మనకి ఇదంతా కంటెంట్ ఉంటాం. వెబ్సైట్ కంటెంట్ అంటే మనకు కనిపించేదంతా ఫ్రంట్ ఎండ్ అంటే మనకు కనిపించే పార్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకోండి. వాట్సాప్ అనేది ఒక అప్లికేషన్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్సన్ మెసేజ్ చేస్తారనుకోండి మనకు కనిపిస్తుంది కదా, అది ఫ్రంట్ ఎండ్ అనమాట. బ్యాక్ ఎండ్ ఏంటి? మనం ఏదైనా ఫైల్స్ కానీ ఏదైనా ఇమేజెస్ కానీ ఎక్కడ స్టోర్ అవుతుందంటే బ్యాక్ ఎండ్ DBలో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ప్రోడక్ట్ నేను మొబైల్స్కి వెళ్ళాను. మొబైల్స్లో నేను ఈ ఈ మొబైల్ నేను బై చేయాలనుకున్నాను. క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ చూడండి రీడైరెక్ట్ అవుతుంది, వేరే పేజ్కి వెళ్తుంది. నేను అంతా ఈ ఇన్స్ట్రక్షన్ అంతా చదువుతాను. నేను యాడ్ టు కార్ట్ చేస్తాను. ఎప్పుడైతే యాడ్ టు కార్ట్ చేస్తామో మనకి డేటా మొత్తం ఎక్కడికి వెళ్తుందంటే సర్వర్ డేటాబేస్కి వెళ్తుంది. డేటాబేస్కి వెళ్ళి అక్కడ పేమెంట్ గేట్వే జనరేషన్ అవుతుంది. అంటే మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా బ్యాక్ అండ్ DBలో ఉంటుందండి. అంటే మనకు కనిపించేదంతా UI అనమాట. మనం ఏదైతే హ్యూమన్స్ దాన్ని UI అంటామో, బ్యాక్ ఎండ్ ఏంటంటే డేటాబేస్ అనమాట. క్లియర్ అయిందండి వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి?
నెక్స్ట్ ఏంటంటే డేటా అనాలిసిస్. ఈ డేటా అనాలిసిస్ ఎట్లా చేయాలంటే ఇదంతా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. డేటా అనాలిసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూట్. డేటా అనాలిసిస్ అంటే ఒక డేటా తీసుకొని ఆ డేటా ఎలా ఉంది, క్లియర్గా ఉందా లేదంటే ఏదైనా నాయిసీ డేటా ఉందనేది డేటా అనాలిసిస్ అంటే డేటా అనాలిసిస్. ఈ డేటా అనాలిసిస్ లైబ్రరీ యూజ్ చేస్తామంటే పాండాస్ యూజ్ చేస్తాం. నేను లేటర్ విల్ ఎక్స్ప్లెయిన్ డేటా అనాలిసిస్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎవరైనా రోబో సినిమా చూసారా? ఎంతమంది రోబో సినిమా చూసారండి? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. రైట్. రోబోలు ఏం చేస్తారు? రజనీకాంత్ ఆ రోబోకి ఇన్స్ట్రక్షన్స్ అనమాట, ఎలా వాక్ చేయాలి, ఎలా మొబైల్ని అక్కడ ఏ టెక్నాలజీ యూజ్ చేస్తారు అనమాట. లైక్ హ్యూమన్స్ ఎలా అయితే వర్క్ చేస్తామో ఏ కూడా అలానే వర్క్ చేస్తాయి. అక్కడ కూడా మనం ఈ పైథాన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సైంటిఫిక్ అండ్ కంప్యూటింగ్ మోర్ అంటే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ కూడా మనం పైథాన్ అనేది యూజ్ చేస్తారు. ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ద పైథాన్. అర్థమైందండి ఇంట్రడక్షన్ పార్ట్? ఎనీ డౌట్స్? హలో. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ ద పైథాన్ అంటే ఏ టెక్నాలజీకైనా సమ్ ఫీచర్స్ ఉంటాయండి. దీంట్లో ఫస్ట్ ఫీచర్ ఏంటంటే సింపుల్ అండ్ రీడబుల్ సింటాక్స్. అంటే ఏంటి సింపుల్ అంటే ఏంటి, రీడబుల్ సింటాక్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జావాలో ఒక కోడ్ రాయాలి. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ హలో వరల్డ్. ఈ ప్రోగ్రామ్ని నేను జావాలో ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా చేయాలి అంటే చూడండి, ఇందాక ఎలా అయితే క్లాస్ రాసామో క్లాస్ నేమ్ వచ్చేసి స్కిల్ అనే క్లాస్ నేమ్ తీసుకుంటాను. క్లాస్ నేమ్లో సేమ్ ఇందాక ఎలా అయితే రాసామో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ARGS. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో వరల్డ్. అంటే చూడండి, ఈ కోడ్ నాకు వచ్చి కాబట్టి రాశాను. అలానే బిగినర్స్ రాయాలనుకోండి ఎలా రాస్తారు, కొంచెం కాంప్లెక్సిటీగా ఉంది. రైట్. అంటే లైన్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి. అంటే మెయిన్గా పైథాన్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారంటే టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ రెడ్యూస్ కోసం ఈ పైథాన్ టెక్నాలజీ అనేది మార్కెటింగ్లో వచ్చింది. సార్ సింపుల్ అండ్ రీడబుల్ సింటాక్స్. పైథాన్ సింటాక్స్ ఇస్ డిజైన్ క్లియర్ అండ్ రీడబుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక స్టేట్మెంట్ రాస్తాను. ప్రింట్ హలో వరల్డ్. ఏమైంది, ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్లో ఒక ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేసాం. జావాలో చూడండి ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం. దానికోసం పైథాన్ అది
ఈజీగా అండర్స్టాండబుల్ చేసుకోవాలి. అంటే సింపుల్ అండ్ రీడబుల్. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. ఇందాక డిస్కస్ చేస్తున్నాం. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఇంటర్ప్రిటర్ నేచర్? Which is interpreter? Students, anyone explain what is interpreter? So held by line execution. Right. Thank you, Lokesh garu. Right. Interpreter ఏంటంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. దాని మీనింగ్ ఏంటంటే యూ కెన్ రైట్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్ పైథాన్ కోడ్ వితౌట్ నీడ్ ఎనీ కంపైలేషన్. అంటే ఇందాక నేను ఐడియల్లీ ఓపెన్ చేశాను. ఇదిగోండి. ఇప్పుడు ఏదైనా కంపైలర్ ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుందా మీకు? ఫైల్ ఉంది, ఎడిట్ ఉంది, ఫార్మాట్ ఉంది, రన్ ఉంది. ఏదైనా కంపైల్ ఉందా? ఓన్లీ రన్ ఆప్షన్ మాత్రమే ఉంది చూడండి. అంటే కంపైలర్ లేకుండా ఈ ఇంటర్ప్రిటర్ కూడా సేమ్ కంపైలర్ అయితే వర్క్ చేస్తుందో ఇంటర్ప్రిటర్ కూడా అలానే వర్క్ చేస్తుంది అనమాట. మేక్స్ డెవలప్ ద ప్రాసెస్ ఫాస్ట్ మోడర్ ఇంటరాక్టివ్. ఇది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. నెక్స్ట్ డైనమిక్ టైపింగ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ అండ్ డైనమిక్. యాక్చువల్గా మనకి ఏదైనా వెబ్సైట్ కానీ ఏదైనా చేయనప్పుడు 2 టైప్స్ ఉంటాయండి. స్టాటిక్ వెబ్సైట్ అండ్ డైనమిక్ వెబ్సైట్. స్టాటిక్ వెబ్సైట్ ఏంటి? వితౌట్ ఎనీ ఫంక్షనాలిటీ అనమాట. ఏ ఫంక్షనాలిటీ లేకుండా ఓన్లీ స్టాటిక్ పేజెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్. స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటంటే డైనమిక్ వెబ్సైట్ అంటే చూడండి. స్టాటిక్ ఓన్లీ స్టాటిక్ పేజెస్ మాత్రమే ఉంటాయి. డైనమిక్ అంటే ఏంటంటే ఏదైనా ఫంక్షనాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఎక్స్ట్రా హోస్టింగ్ సర్వీసెస్ సొల్యూషన్స్ వెళ్తాను, క్లిక్ చేస్తాను ఎంటర్ప్రైజెస్. చూడండి, క్లిక్ చేసినప్పుడు ఏమైనా ఇంకో పేజ్ తెలుస్తుంది ఏమన్నా? ఎగ్జాంపుల్ క్లిక్ చేసినాను. ఎప్పుడైతే క్లిక్ చేసినా మనం ఎక్కడ క్లిక్ అవుతుంది? కాంటాక్ట్ అయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్కి వెళ్ళండి. అమెజాన్లో ఏదో ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్కి వెళ్ళాను. ఈ మొబైల్స్లో స్టాక్ నో అన్నాను. ఎప్పుడైతే స్టాక్ నో అన్నామో ఏమవుతుంది? పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మనం ఏం యూజ్ చేస్తాం? జావా ఫంక్షనాలిటీ యూజ్ చేస్తాం. జావా స్క్రిప్ట్ దేనికంటే ఓన్లీ డైనమిక్ పేజెస్ క్రియేట్ చేయడం కోసం. స్టాటిక్ వెబ్సైట్, డైనమిక్ వెబ్సైట్. డైనమిక్ టైపింగ్ అంటే ఏంటి? పైథాన్ యూజ్ డైనమిక్ టైపింగ్ విచ్ మీన్స్ డస్ నాట్ నీడ్ డిక్లేర్ ఎనీ డేటా టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఎక్స్ప్లిసిట్లీ. మనం జావాలో ఏం చేస్తామంటే డేటా టైప్స్ ఎలా డిఫైన్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంట్ అనే డేటా టైప్స్ ఇస్తాము. x=10 ఇలా ఇస్తాం కదా అదర్ టెక్నాలజీస్లో. పైథాన్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంట్ x=10 అంటారు. ఏమవుతుందండి? ఎర్రర్ ఇన్వాలిడ్ సింటాక్స్.
అంటే పైథాన్లో ఇలా ఎక్స్ప్లిసిట్గా మనం డిఫైన్ చేయలేం. ఎలా చేస్తాం డైరెక్ట్గా x ఈక్వల్ టు 10. ఇది డైనమిక్ టైపింగ్. ఇది స్టాండర్డ్ లైబ్రరీ. మనకి ఏ టెక్నాలజీ స్టాండర్డ్ లైబ్రరీస్ మనకి డిఫరెంట్ లైబ్రరీస్ ఉంటాయండి. పాండాస్, నంపై, మ్యాట్ప్లాట్లిబ్ ఇవన్నీ లైబ్రరీస్ ఉంటాయి. అవి లేటర్ కాన్సెప్ట్లో నేను డిస్కస్ చేస్తాను. లైబ్రరీస్ ఏముంటాయి, ఏ లైబ్రరీకి ఏమేం ప్యాకేజెస్ యూజ్ చేయాలనేది లేటర్ విల్ డిస్కస్. నెక్స్ట్ క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్. ఎందుకు క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ అంటారంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ తీసుకోండి. సి లాంగ్వేజ్లో ఏ సాఫ్ట్వేర్లో ఎగ్జిక్యూట్ చేస్తాం అది ఐడియా ఉందా? సికి ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం? Turbo C, C++. DevOps, Dev, C++ vision. Python, in Python we need to not dictate data type. అంటే డేటా టైప్ డిక్లేర్ చేయమని అని చూడండి. ఇందాక నేను డిక్లేర్ చేసిన తర్వాత ఒక వార్నింగ్ వచ్చింది. ఏ వార్నింగ్ వచ్చింది? ఇంట్ అని డిఫైన్ చేశాను. ఏ ఈక్వల్ టు 4. చూసారా సింటాక్స్ ఎర్రర్. అంటే పైథాన్లో ఇలా ఇంటిగా సి లైన్ చేస్తాం. ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఫస్ట్ డేటా టైప్ డిఫైన్ చేస్తాం, నెక్స్ట్ వేరియబుల్ యూజ్ చేస్తాం, నెక్స్ట్ దానికి ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేట్ యూజ్ చేసి వాల్యూ అసైన్ చేస్తాం. పైథాన్లో ఏంటంటే డైరెక్ట్గా x ఈక్వల్ టు 6 డైరెక్ట్గా మనం ఇలా డిక్లరేషన్ చేస్తాం అన్నమాట. ప్రింట్ టైప్ ఆఫ్ x. రైట్, ఓకే. ప్రింట్ టైప్ ఆఫ్ క్లాస్ ఇన్. ఎందుకు ఇలా అవుట్పుట్ వచ్చింది? మన x ఏ టైప్ ఆఫ్ వాల్యూ అసైన్ చేసామండి? ఇంటీజర్ వాల్యూస్. ఇంటీజర్ వాల్యూస్ ఎలా ఉంటాయి? సింగిల్ న్యూమరిక్ వాల్యూస్ ఉంటాయి, అంటే సింగిల్ వాల్యూస్ ఉంటాయి. అంతే మనకి టైప్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు క్లాస్ ఇంట్ వచ్చింది. క్లాస్ ప్లాట్ఫామ్. క్లాస్ ప్లాట్ఫామ్ అంటే పైథాన్ కోడ్ ఎక్కడైనా రన్ చేయొచ్చు. ఓఎస్లో రన్ చేయొచ్చు, విండోస్లో రన్ చేయొచ్చు, లైనెక్స్లో యూజ్ చేస్తాను. క్లాస్ ప్లాట్ఫామ్ ఈజ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. ఇప్పుడు జావా అనేది డిపెండెంట్ లాంగ్వేజా, ఇండిపెండెంట్ లాంగ్వేజా? సి అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఎందుకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఉన్నారు? ఏంటి దాని పర్పస్ ఏంటి? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే రైట్ కోడ్ రన్ ఎనీవేర్. ఏ దాంట్లో రన్ చేయొచ్చు. విండోస్తో రన్ చేయొచ్చు, లైనక్స్తో రన్ చేయొచ్చు, ఏ ఆపరేషన్లో రన్ చేయొచ్చు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. రైట్. ఎనీవన్ ఫెమిలియర్ విత్ జావా లాంగ్వేజ్? ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఎందుకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెక్నాలజీ పైథాన్లో కూడా ఎందుకు ఇంప్లిమెంట్ చేశారంటే, మెయిన్ పర్పస్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ. ఎందుకు కోడ్ రీయూజబిలిటీ అన్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సి ఈక్వల్ టు A+B అనేది ఒక అప్లికేషన్ అనుకోండి. దానికి కొన్ని ఏదైనా యాడ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ దేని మీద అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే దాని మీద డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆబ్జెక్ట్
Sir, by using functions also we can do code reusability. No, sir. Right, I will explain function. ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ మెయిన్ పర్పస్ ఏంటి? రైట్, చూడండి ఎందుకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే allows developers to create reusable and modular code throughout class and objects. అంటే డెవలపర్స్ అనే వాళ్ళు ఏదైనా అప్లికేషన్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ కానీ డెవలప్ చేసినప్పుడు దానికి న్యూ ఫంక్షనాలిటీ ఏదైనా ఎన్హాన్స్మెంట్ చేయాలంటే మనం ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనే ప్రోగ్రామ్ యూజ్ చేస్తాం అనమాట. అంటే రీయూజబిలిటీ, కోడ్ రీయూజబిలిటీ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న అప్లికేషన్ తీసుకొని మనం డెవలప్ చేస్తాం అనమాట. ఇది ఫీచర్స్ ఆఫ్ ద పైథాన్ అనమాట. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే GUI ప్రోగ్రామింగ్ సపోర్ట్. నెక్స్ట్ ఫీచర్ నెక్స్ట్ లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీస్. చూడండి, ప్రొవైడ్స్ వాస్ట్ రేంజ్ ఆఫ్ లైబ్రరీస్ వేరియస్ ఫీచర్స్ యాజ్ మిషన్ లెర్నింగ్, వెబ్ డెవలపర్ అండ్ ఆల్సో స్క్రిప్టింగ్, వేరియస్ మిషన్ లెర్నింగ్ లైబ్రరీస్. అంటే ఒక్కొక్క అప్లికేషన్స్ కి ఒక్కొక్క లైబ్రరీస్ చేస్తారు. ఈ చూడండి ఇక్కడ కొన్ని లైబ్రరీస్ కనిపిస్తాయి. టెన్సర్ఫ్లో, పాండాస్, నంపై, కెరాస్, పైటచ్, డిజాంగో, ఫ్లాస్క్. ఏంటి సార్ ఇవన్నీ చదువుకుంటూ వెళ్తున్నారంటే మిషన్ లెర్నింగ్ లైబ్రరీస్. అంటే ఎంఎల్లో కూడా మనం ఈ పైథాన్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. వెబ్లో కూడా మనం పైథాన్ యూజ్ చేస్తాం. ఎంఎల్ లైబ్రరీస్ ఏమేంటో అంటే చూడండి, పాండాస్, నంపై, ఇవన్నీ ఎంఎల్ లైబ్రరీస్ అనమాట. పాండాస్ దేనికి యూజ్ చేస్తాం? మెయిన్ పర్పస్ డేటా ప్రీ ప్రాసెసింగ్ అండ్ డేటా మ్యానిపులేషన్. ఎక్కువ ఈ పాండాస్ లైబ్రరీ ఎవరు వాడతారంటే డేటా అనలిస్ట్ అనేవాడు ఈ పాండాస్ యూజ్ చేసి మనం డేటాని అనాలిసిస్ చేస్తాం అనమాట. వీటి గురించి నేను బ్రీఫ్ గా మీకు నెక్స్ట్ సెక్షన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఒక్కొక్క అప్లికేషన్ ఒక లైబ్రరీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ GUI ప్రోగ్రామింగ్ సపోర్ట్. సరే, GUI అంటే ఏంటి? GUI అప్లికేషన్ చూసారా? GUI బేస్డ్ అప్లికేషన్. రైట్, GUI మీన్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారా ఇంటర్ఫేస్ కి? చూడండి, క్యాలిక్యులేటర్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ GUI. GUIకి మనం చూపిస్తాం. GUIలో గ్రాఫికల్ యూజర్ లైక్ విండోస్ అనేది ఏంటంటే GUI అప్లికేషన్ అనమాట. అని బెస్ట్ ఎగ్జాంపుల్. దాంట్లో ఏ లైబ్రరీ యూస్ చేస్తాం? టింకర్, ఇవి టీకేంటర్ మాడ్యూల్ యూస్ చేస్తాం. దీన్ని యూస్ చేస్తే ఒక GUI అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది మనం లేటర్ డిస్కస్ అనమాట. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటంటే మనం జావాలో, సిలో ఎలా అయితే ఇంటిగ్రేట్ చేస్తామో కొన్ని సింటాక్సెస్, పైథాన్లో కూడా కొన్ని సింటాక్స్ అని ఇంప్లిమెంట్ చేస్తాం. దాన్ని ఇంటిగ్రేటర్ అంటాం. చూడండి, పైథాన్ రన్ కోర్స్ లైన్ బై లైన్ లైక్ C++, జావా. ఇట్ మేక్స్ ఈజీ లైన్ డీబగ్ ద కోడ్ అనమాట. సిలో, C++, జావాలో అయితే లైన్ బై లైన్ రాస్తామో పైథాన్లో కొన్ని లైన్ బై లైన్ రాస్తాం. కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడియాలోకి వెళ్దాం. ఇక్కడ నేను ఒక ఫంక్షన్ రాస్తాను, డెఫ్ ఇన్ఫీస్కిల్. ఇక్కడ చూడండి, డాట్స్ ఉన్నాయి. ఏంటి డాట్స్ అంటే ఇంటెంటేషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి డెఫ్ కింద రాసామనుకోండి,
రిటర్న్ హాయ్ అని రాసి చూడండి సింటాక్స్ ఎర్రర్ ఎక్స్ప్రెసెడ్ అండ్ ఇంటెంటేషన్ బ్లాక్ ఆఫ్టర్ ఫంక్షన్ డిఫైన్ ఏ లైన్ అంటే పైథాన్లో ఏంటంటే ఏదైనా ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు ఇంటెంటేషన్ అనమాట ఇంటెంటేషన్ నథింగ్ స్పేస్ అనమాట డెఫ్ ఇన్ఫీ స్కిల్ ఫంక్షన్ క్రియేట్ చేశాను ఇక్కడ ఫంక్షన్ నేమ్ కింద రిటర్న్ స్టేట్మెంట్ ఉండాలి రిటర్న్ హాయ్ ఇన్ఫీ స్కిల్ కదా మరి ఇక్కడ చూడండి ఇక్కడ దాన్ని కాల్ చేయాలి మీకు అర్థమైందండి సిస్టమ్ రాసినప్పుడు డెఫ్ నథింగ్ బట్ డిఫైన్ ఏ ఫంక్షన్ అనమాట ఫంక్షన్ నేమ్ ఏంటి ఇన్ఫీ స్కిల్ అనేది ఫంక్షన్ నేమ్ ఎవ్రీ ఫంక్షన్ హ్యావింగ్ ఏ రిటర్న్ టైప్ ప్రింట్ ఎలా అయితే మనం రాస్తామో రిటర్న్ స్టేట్మెంట్ కూడా అలానే ఏదైతే రిటర్న్ లో ఏదైతే ఉందో అది మనకి డిస్ప్లే అవుతుంది ఈ ఫంక్షన్స్ ఇలా క్రియేట్ చేస్తాం పైథాన్ లో అది ఇది అర్థమైందండి ఫీచర్స్ ఆఫ్ పైథాన్ హలో Hello, స్నేహ గారు Shriram Garu, it is already 8:10. Can you please close the session as soon as possible? Sure. Students, by remaining concept, by tomorrow we'll explain. Today class is fine, everyone. No. Okay. ఇది ప్రాక్టీస్ చేయాలంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టాస్క్ ఇస్తాను చేస్తారా ఓకే నేను మీకు డిస్ప్లే చేస్తాను Hello, students, please don't leave. I just want to talk a few words with you all after this task. టుడే టాస్క్ టాస్క్ ఏంటంటే రైట్ మనం యాక్చువల్గా సి లాంగ్వేజ్ లో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎలా అయితే స్టేట్మెంట్స్ తీసుకుంటామో పైథాన్ లో కూడా యూజర్ కన్సోల్ నుంచి 2 ఇన్పుట్స్ తీసుకోండి ఏంటిది యూజర్ కన్సోల్ యూజర్ కన్సోల్ కి నుంచి మనం 2 ఇన్పుట్స్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై తీసుకొని ఇక్కడ మీరు ఏం చేయాలంటే సి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అనే ఆపరేషన్ పర్ఫామ్ చేసి దాన్ని మీరు డిస్ప్లే చేయాలి ఇది యూజర్ కన్సోల్ నుంచి చేయాలి ప్లీజ్ స్పీక్ ఓకే యూజర్ కన్సోల్ అంటే ఏంటి యూజర్ కన్సోల్ ఎవరికైనా యూజర్ కన్సోల్ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఆ ఎగ్జాంపుల్ ప్రకారం ఎక్స్ ఈక్వల్ టు కింద కొంతమంది అడిగారు డేటా టైప్ ఎక్కడ డిఫైన్ చేయాలి ఇంట్ ఇన్పుట్ of input the value of x
మన యూజర్ కన్సోల్కి ఏమేమి మెథడ్ యూస్ చేస్తామంటే ఫస్ట్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ నేమ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆపరేట్ యూస్ చేయాలి. డేటా టైప్ డిఫైన్ చేయాలి. ఇన్పుట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ 4. నెక్స్ట్ అలానే y ఈక్వల్ టు int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ y. ఏంటి ఎర్రర్స్ ఏంటి? ఇన్కంప్లీట్ ఇన్పుట్. చూడండి నేను మిస్టేక్ చేసిన. y ఈక్వల్ టు int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ y. ఎగ్జాంపుల్ 12. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే z ఈక్వల్ టు x ప్లస్ y ప్రింట్ చూడండి ఇలా యూజర్ కన్సోల్ నుంచి నేను అర్థమెటిక్ ఆపరేషన్ చెప్పాను. we need to give input without predefined value. లోకేష్ బట్టి సరే ప్రీడిఫైన్ వాల్యూ లేకుండా ఇన్పుట్ ఎలా ఇవ్వాలా ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్పుట్ ఆఫ్ ఇన్పుట్ వాల్యూ ఫోర్ ఇన్పుట్ ఆఫ్ ఇన్పుట్ వాల్యూ సింప్లీ ప్రింట్ ప్లస్ Sir, I am saying about how to give input from the console. చూడండి ఇక్కడ మీరు యూజర్ కన్సోల్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే పైథాన్ లో ఏమేమి యూజ్ చేస్తామంటే ఇన్పుట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఇన్పుట్ ఏంటంటే టేక్ ఇన్పుట్స్ ఇన్ కన్సోల్ అన్నమాట. అంటే కన్సోల్ నథింగ్ బట్ ప్రాంప్ట్ అన్నమాట. ప్రాంప్ట్ నుంచి మనం ఇన్పుట్ తీసుకుంటాం. ఈ మెథడ్ యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ కంపెనీ నేమ్ ప్రింట్ ఏం చేస్తానంటే మై కంపెనీ నేమ్ ఈజ్ అని చెప్పేసి చూడండి మీరు ఏదైనా స్ట్రింగ్స్ తీసుకున్నప్పుడు డేటా టైప్ డిఫైన్ చేయకూడదు. కంపెనీ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏదైతే స్ట్రింగ్ కావాలనో ఆ స్ట్రింగ్ తీసుకోవాలి. ఇది నేను సేవ్ చేస్తాను ఇక్కడ ఆల్ టైప్. ఎగ్జాంపుల్ డౌన్లోడ్ what is the file name user
console. ఇది రన్ చేయండి. ఇప్పుడు మీరు చూడండి ఇది కంపెనీ నేమ్ డిస్ప్లే అయింది. ఎలా డిస్ప్లే అయింది? బై యూజింగ్ ఆఫ్ ఇన్పుట్ అనమాట. ఇన్ఫి skill. The company name is Infiskill. Here is console ఎలా తీసుకోవాలో అర్థమైందా? ఎప్పుడైతే ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ కంపెనీ నేమ్ ఇస్తామో అది మనం ఏదైతే ఇన్పుట్ తీసుకున్నామో స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ డిఫైన్ అవుతుంది. ఇంట్ తీసుకుంటే ఇంటీజర్ వాల్యూస్ వస్తుంది. ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోట్. అంటే టైప్ ఏం చేస్తుంటే మనం ఏ డేటా టైప్ డిఫైన్ చేసామో చెప్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. నేహా గారు, విల్ వైండ్ అప్ ది సెషన్. Hello, హలో. hello. Yes, Sriram garu. Yeah, this is enough. Okay. So students, I just want to tell you that I sent the feedback form in the group. Could you please fill the form? Like from those details only, we will collect you the details for your certificate and how's the session, what are the things we have to improve, all those things we will collect from that feedback form only. So please try to fill as soon as possible. Like if it is possible, fill